ఆనందీబాయ్ జోషి. ఆనందీబాయ్ జోషి తొలి మహిళా వైద్యురాలు. క్షయవ్యాధికి గురై పూణేలో మరణించారు. 1829 సతీ సహగమనం 1829లో సతీ సహగమనం మొదలైంది. నెల్సన్ మండేలా భారతరత్న అవార్డు 1990వ సంవత్సరంలో వచ్చింది. 27 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. దక్షిణాఫ్రికా గాంధీ అంటారు. నెల్సన్ మండేలా భారతరత్న అవార్డు వచ్చింది. 1990లో వచ్చింది భారతరత్న అవార్డు. 27 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. దక్షిణాఫ్రికా గాంధీ అంటారు. 14వ నిబంధన చట్టం ముందు అందరూ సమానం. 15(1) మతం, జాతి, కులం, లింగం వివక్షత చూపరాదు. 15(1) మతం, జాతి, కులం, లింగం వివక్షత చూపరాదు. 16వ నిబంధన ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు. 17వ నిబంధన అంటరానితనాన్ని పాటించడం నిషేధం. ఏపీజే అబ్దుల్ కలాం వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి గ్రంథాన్ని రచించారు. ఏపీజే అబ్దుల్ కలాం వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే గ్రంథాన్ని రచించాడు. 11వ అధ్యక్షుడు, 11వ రాష్ట్రపతి. ఏపీజే అబ్దుల్ కలాం వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. 11వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. సింధు తాయి నారీ శక్తి అనేటువంటి బిరుదు ఉంది. సింధు తాయి నారీ శక్తి అనేటువంటి బిరుదు ఉంది. రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి అవార్డు గెలుచుకుంది. 750 అవార్డులు గెలుచుకుంది. సింధు తాయి అనాథల కోసం ఆశ్రమాన్ని స్థాపించింది. 9 ఏళ్ల వయసులో ఈ సింధు తాయి ఇవన్నీ కూడా సంస్కరణలు చేపట్టింది. సింధు తాయి నారీ శక్తి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారాన్ని అందుకుంది. మరియప్పన్ తంగవేలు పారా హైజంప్ క్రీడాకారుడు. 2016 బ్రెజిల్లో రియో డెజనీరో జరిగిన పారా ఒలింపిక్స్లో హైజంప్ బంగారు పతకం సాధించారు. పారా హైజంప్ క్రీడాకారుడు. 2016 బ్రెజిల్లో రియో డెజనీరో జరిగిన ఒలింపిక్స్లో హైజంప్ బంగారు పతకం సాధించారు. 6 జనవరి 2020 ఆస్ట్రేలియా అడవుల్లో మంటలు చెలరేగాయి. 6 జనవరి 2020 ఆస్ట్రేలియా అడవుల్లో మంటలు చెలరేగాయి. 2018లో ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సును ఏర్పాటు చేసింది. భారతదేశ 11వ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 2002 నుండి 2007 వరకు ఆయన యొక్క పదవీ కాలం తేదీ 2002 నుండి 2007 జూలై 27, 2015 షిల్లాంగ్ మేఘాలయలో మరణించారు. జూలై 27, 2015 షిల్లాంగ్ మేఘాలయలో మరణించారు. 1990 చిప్కో ఉద్యమం. 1970 చిప్కో ఉద్యమం. చిప్కో అనగా హిందీలో హత్తుకోవడం. బాహ్య చెవి పిన్న ముక్కు చివరి భాగం మృదులాస్థి. బాహ్య చెవి పిన్న ముక్కు చివరి భాగం మృదులాస్థి. చిన్న ప్రేగు 6 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ చిన్న ప్రేగులోని మనం తిన్న ఆహారం అంతా డైజెషన్ అవుతుంది. చిన్న ప్రేగు 6 మీటర్ల పొడవు ఉంటుంది. ధమనులు ఆక్సిజన్తో కూడిన మంచి రక్తాన్ని గుండెకు అందజేస్తాయి. ధమనులు ఆక్సిజన్తో కూడిన మంచి రక్తాన్ని గుండెకు అందచేయును. పుపుస ధమని మాత్రం చెడు రక్తం ఉంటుంది. ధమనులంటే ఆక్సిజన్, పుపుస ధమని మాత్రం చెడు రక్తం ఉంటుంది. సిరలన్నీ కూడా చెడు రక్తాన్ని చేరుస్తాయి. సిరలు చెడు రక్తాన్ని చేరుస్తాయి. పుపుస సిరలు మాత్రం మంచి రక్తం చేరుస్తాయి. పుపుస సిరలు మాత్రం మంచి రక్తం చేరుస్తాయి. కర్ణికలు 2 చిన్న గదులు. కర్ణికలు అనగా
2 చిన్న గదులు. జఠరికలు అనగా 2 పెద్ద గదులు. క్షేత్ర నీటి పారుదల, చాలు నీటి పారుదల, స్ప్రింక్లర్ల నీటి పారుదల, బిందు సేద్యం. క్షేత్ర నీటి పారుదల ఒకటి అంటే ఒక ప్లాంట్కి వాటర్ ఏ విధంగా అందించాలి అంటే క్షేత్ర నీటి పారుదల, చాల నీటి పారుదల, స్ప్రింక్లర్ల నీటి పారుదల, బిందు సేద్యం అనేటువంటి పద్ధతుల్లో మొక్కలకి నీరు సరఫరా చేయాలి. చిరుధాన్యాలు ఉత్పత్తి చేయటంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. 62% మంది ప్రధాన వృత్తి వ్యవసాయము. చిరుధాన్యాలు ఉత్పత్తి చేయడంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ పిండి పదార్థాలు అనగా శక్తినిచ్చేవి. ప్రోటీన్లు శరీర పెరుగుదలకు, గాయాలు తగ్గించటంలో ఈ ప్రోటీన్లు ఉపయోగపడతాయి. పిండి పదార్థాలు అనగా శక్తినిచ్చేవి. ప్రోటీన్లు శరీర పెరుగుదలకు, గాయాలు తగ్గించటంలో ప్రోటీన్లు ఉపయోగపడును. 3000 నుండి 5000 లీటర్లు నీరు కావాలి వరి ఉత్పత్తి చేయడానికి. ప్రోటీన్లు శరీర పెరుగుదలకు, గాయాలు తగ్గించటంలో ప్రోటీన్లు ఉపయోగపడును. కృష్ణానదిపై నాగార్జున సాగర్, శ్రీశైలం ఆనకట్టలు ఉన్నాయి. కృష్ణానదిపై నాగార్జున సాగర్, శ్రీశైలం ఆనకట్టలు ఉన్నాయి. గోదావరి నది ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించబడింది. గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించబడింది. ఈ ధవళేశ్వరం ఆనకట్ట సర్ ఆర్థర్ కాటన్ అనేటువంటి ఆయన ఈ గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించారు. గోదావరి నదిపై ఉన్న ఆనకట్ట ఏమిటి? ధవళేశ్వరం. ఈ ధవళేశ్వరం ఆనకట్ట ఎవరు నిర్మించారు? సర్ ఆర్థర్ కాటన్. గోదావరి నదిపై తూర్పు గోదావరి జిల్లాలో ధవళేశ్వరం, పశ్చిమ గోదావరిలో విద్యేశ్వరం. గోదావరి నదిపై తూర్పు గోదావరి జిల్లాలో ధవళేశ్వరం, పశ్చిమ గోదావరిలో విద్యేశ్వరంగా ఈ గోదావరి నది పిలువబడుతుంది. కృష్ణానది 1400 మీటర్ల పొడవు ఉంటుంది. కృష్ణానది గంగానది తరువాత పొడవైన నదులలో 4వ నది. కృష్ణానది గంగానది తరువాత పొడవైన నదులలో కృష్ణానది జన్మస్థలం మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లోని కృష్ణానది మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద జన్మించింది. మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద జన్మించింది. కృష్ణా జిల్లా హంసల దీవి వద్ద బంగాళాఖాతంలోనికి కృష్ణానది కలుస్తుంది. కృష్ణా జిల్లా హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నాగార్జున సాగర్. ఈ నాగార్జున సాగర్ 1967లో కృష్ణానదిపై నిర్మించబడింది. ఏ నదిపై నిర్మించబడింది? నాగార్జున సాగర్ కృష్ణానదిపై నిర్మించబడింది. 1967లో కృష్ణానదిపై నిర్మించబడింది. కుడివైపున జవహర్ కాలువ, ఎడమవైపున లాల్ బహదూర్ కాలువ నిర్మించబడింది. నాగార్జున సాగర్ 1967లో కృష్ణానదిపై నిర్మించబడింది. కుడివైపున జవహర్ కాలువ, ఎడమవైపున లాల్ బహదూర్ కాలువ నిర్మించబడింది. ప్రకాశం బ్యారేజీ 1.2 కిలోమీటర్లు ఉంటుంది. ప్రకాశం బ్యారేజీ కృష్ణానదిపై విజయవాడలో నిర్మించబడింది. ప్రకాశం బ్యారేజీ 1.2 కిలోమీటర్లు కృష్ణానదిపై విజయవాడలో నిర్మించబడింది. 1954లో శంకుస్థాపన చేసి 1957 సంవత్సరం టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు. ఈ ప్రకాశం బ్యారేజ్ 1954లో శంకుస్థాపన చేసి 1957లో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రారంభించారు. 2009లో కర్నూలులో వరదలు వచ్చాయి. 2019లో కృష్ణానది పొంగింది. 2009లో కర్నూలులో వరదలు వచ్చాయి. 2019లో కృష్ణానది పొంగింది.
కృష్ణానది ఒడ్డున మహాబలేశ్వరం, అలంపూర్ జోగులాంబ, విజయవాడ కనకదుర్గ, అమరావతి అమరేశ్వర ఆలయాలు, విజయవాడలో భవానీ ద్వీపం ఉన్నాయి. కృష్ణానది ఒడ్డున మహాబలేశ్వరం, అలంపూర్ జోగులాంబ, విజయవాడ కనకదుర్గ, అమరావతి అమరేశ్వర పవిత్ర ఆలయాలు కృష్ణానది ఒడ్డున ఉన్నాయి. విజయవాడలో భవానీ ద్వీపం ఉంది. కర్నూలు జిల్లాలోని అల్లూరు గ్రామం స్వచ్ఛతే సేవా పురస్కారం అందుకుంది. కర్నూలు జిల్లాలోని అల్లూరు గ్రామం స్వచ్ఛతే సేవా పురస్కారం అందుకుంది. సచివాలయం 11 మంది ఉద్యోగులు ఉన్నారు. సచివాలయంలో 11 మంది ఉద్యోగులు. మన రాష్ట్రంలో 676 మండలాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో 676 మండలాలు ఉన్నాయి. మండల స్థాయి ప్రాథమిక విద్య అందేలా చేస్తారు. మండల స్థాయిలో మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయము, మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయము కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రాలు చేస్తారు. రైతులకు పట్టాదార్ పాస్బుక్ ఇచ్చేది మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయము. భూ సంబంధిత సమస్యలు పరిష్కరించేది కూడా మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయము. కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రాలు చేస్తారు. రైతులకు పట్టాదారు పాస్బుక్, భూ సంబంధిత సమస్యలు పరిష్కరిస్తారు. మన రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో 74 పురపాలక సంస్థలు, 16 నగరపాలక సంస్థలు ఉన్నాయి. మన రాష్ట్రంలో 74 పురపాలక సంస్థలు, 16 నగరపాలక సంస్థలు ఉన్నాయి. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. విశ్వభూషణ్ హరిచందన్ ఇప్పటి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. న్యాయ వ్యవస్థ హైకోర్టు అనేది రాష్ట్రంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ. హైకోర్టు అనేది రాష్ట్రంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ. మనకి కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకి వేస్తామంటారు కదా. హైకోర్టు అనేది రాష్ట్రంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ. సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ. సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ. హైకోర్టు అనేది మన రాష్ట్రానికి సంబంధించి, సుప్రీంకోర్టు అనేది దేశం మొత్తము. సుప్రీంకోర్టు ఎక్కువ, హైకోర్టు మన రాష్ట్రానికి సంబంధించింది. ఒలింపిక్ రజత పథకాన్ని 2016 సాధించిన మొదటి భారతీయ మహిళ పివి సింధు. ఒలింపిక్ రజత పథకాన్ని 2016 సాధించిన మొదటి భారతీయ మహిళ పివి సింధు. 2019 బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించింది. 2019లో బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించింది. లంబసింగి ప్రాంతం ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడుతుంది. ఈ ప్రాంతం విశాఖపట్నంలో ఉంది. లంబసింగి ప్రాంతం ఆంధ్ర కాశ్మీర్ విశాఖపట్నంలో ఉంది. కోవిడ్-19 6 అడుగుల దూరం ఉండాలి 2019లో వచ్చింది. 104 వైద్య సలహాలు, 100 పోలీస్, 108 అంబులెన్స్, 104 వైద్య సలహాలు, 100 పోలీస్, 108 అంబులెన్స్. 1498 పోర్చుగీస్ నావికుడు వాస్కోడి గామా భారతదేశ సముద్ర మార్గం కనుగొన్నాడు. 1498 పోర్చుగీస్ నావికుడు వాస్కోడి గామా భారతదేశ సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. 1857 తిరుగుబాటు, మొదటి స్వాతంత్ర సంగ్రామం. 1857 సిపాయిల తిరుగుబాటు, మొదటి స్వాతంత్ర సంగ్రామం. 1885 భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. 1885 భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖు అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26 అమలులోనికి వచ్చింది. 1905 బెంగాల్ విభజన. 1919 స్వాతంత్ర పోరాటం, గాంధీజీ నాయకత్వం. 1920వ సంవత్సరం సహాయ నిరాకరణ ఉద్యమం. 1930 ఉప్పు సత్యాగ్రహం. 1942 క్విట్ ఇండియా ఉద్యమం.
1885 భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. మొదటి స్వాతంత్ర సంగ్రామం. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోనికి వచ్చింది. 1905 బెంగాల్ విభజన. 1919 స్వాతంత్ర పోరాటం, గాంధీజీ నాయకత్వం. 1920 సహాయ నిరాకరణ ఉద్యమం. 1930 ఉప్పు సత్యాగ్రహం. 1942 క్విట్ ఇండియా ఉద్యమం. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 27 రోజులు పడుతుంది. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 27 రోజులు పడుతుంది. 1975 సంవత్సరం భారతదేశం మొట్టమొదటి ఆర్యభట్ట ఉపగ్రహాన్ని కక్షలోనికి ప్రవేశపెట్టింది. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 27 రోజులు పడుతుంది. 1975 సంవత్సరం భారతదేశం మొట్టమొదటి ఆర్యభట్ట ఉపగ్రహాన్ని కక్షలోనికి ప్రవేశపెట్టింది. చంద్రయాన్-2 కృత్రిమ ఉపగ్రహం జూలై 22, 2019 శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ప్రారంభించబడింది. చంద్రయాన్-2 కృత్రిమ ఉపగ్రహం జూలై 22, 2019 శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ప్రారంభించబడింది. ధ్రువ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది. ధ్రువ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. సూర్యుని ఉపరితలంపై దాదాపు 6000 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. సూర్యుని ఉపరితలంపై దాదాపు 6000 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. భూమి నుండి సూర్యుడు సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. భూమి నుండి సూర్యుడు సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సూర్యునిలో మొత్తం 13 లక్షల భూములు ఇమిడిపోగలవు. సూర్యునిలో మొత్తం 13 లక్షల భూములు ఇమిడిపోగలవు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. బుధుడు సూర్యునికి అతి దగ్గరగా ఉండేటువంటి గ్రహం బుధుడు. శుక్రుడు ఎర్త్ ట్విన్, కవల గ్రహం, భూమికి కవల గ్రహం శుక్రుడు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు ఇవి 4 అంతరగ్రహాలు. చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. అంతరగ్రహాలు ఏవి? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. అంతర్గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. బృహస్పతి అతిపెద్ద గ్రహం. బృహస్పతి గురుడు అంటారు బృహస్పతిని. అతిపెద్ద గ్రహం శని, ఇంద్రుడు, వరుణుడు. ఇవి బాహ్య గ్రహాలు. ఏవి బాహ్య గ్రహాలు? బృహస్పతి అంటే గురుడు, అతిపెద్ద గ్రహం శని, ఇంద్రుడు, వరుణుడు. బాహ్య గ్రహాలు వాయువులు, ద్రవాలు ఉంటాయి. బాహ్య గ్రహాలు వాయువులు, ద్రవాలు కూడి ఉంటాయి. బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. ఏ గ్రహానికి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎక్కువ కాలం పడుతుంది? వరుణుడు. ఏ గ్రహానికి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎక్కువ కాలం పడుతుంది? వరుణుడు. 164 సంవత్సరాలు. ఏ గ్రహానికి సూర్యుని చుట్టూ తిరగడానికి తక్కువ కాలం పడుతుంది? బుధుడు. 88 రోజులు. ఏ గ్రహానికి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎక్కువ కాలం పడుతుంది? వరుణుడు. 164 సంవత్సరాలు. తక్కువ కాలం బుధుడు. 88 రోజులు.